మనిషి ఆధునిక విజ్ఞానాన్ని ఎంత సంపాదించినా తరతరాలుగా వస్తున్న మూఢనమ్మకాలను ఆచారాల పేరుతో ఆచరిస్తూనే ఉన్నాడు. రాకెట్ యుగంలో కూడా ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మూఢనమ్మకాలేవి సాధారణంగా ఉన్నాయి. చైనా, అమెరికా, ఆఫ్రికా, మన దేశం, ఇలా ఏ దేశమైనా ఒకటే. ఈ క్రమంలో చైనాలో గత 3000 ఏళ్ల నుంచి ఓ వింత ఆచారం కొనసాగుతూనే ఉంది. కొన్నిసార్లు ప్రభుత్వం ఆ ఆచారానికి బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తూ బ్యాన్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అప్పటికీ కూడా ఆ మూఢనమ్మకం కొనసాగుతూనే ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటంటే దయ్యానికి పెళ్లి చేయడం. అవును, మీరు విన్నది నిజమే. ఆ దేశంలో మనుషులకి కాదు, ప్రేతాత్మలకు కూడా పెళ్లి చేస్తారు. చనిపోయిన ఆడ మగ అస్థిపంజరాలకు పెళ్లి చేస్తారు. మామూలుగా వివాహం జరిగేట్టుగానే జంట అస్థిపంజరాలను ముస్తాబు చేసి తాంత్రిక పూజలు చేసిన తర్వాత పెళ్లి తంతును నిర్వహిస్తారు. దీనికోసం జంటను వెతకడానికి లక్షలు ఖర్చు చేస్తారు. పెళ్లి కాకుండా చనిపోయిన యువతి లేదా యువకుడికి తగ్గ అస్థిపంజరాన్ని వెతకడానికి ఆన్లైన్ సదుపాయం కూడా ఉంది. దెయ్యానికి పెళ్ళేంటి? దీన్ని వెనుకున్న లాజిక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ మధ్య చైనాలో చనిపోయిన ఓ 16 ఏళ్ల బాలిక అస్థిపంజరాన్ని దాదాపుగా 8 లక్షలకు అమ్మేయడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. అయితే చైనాలో దయ్యాల వివాహాల చరిత్ర 3000 ఏళ్ల నాటిది. అయితే చనిపోయిన వారు జీవించి ఉండగా వైవాహిక సుఖాన్ని పొందకపోతే మరణానంతరం వారు దానిని పొందుతారంట. తద్వారా వారి తదుపరి జీవితం లేదా మరణానంతర జీవితం సంతోషంగా ఉంటుందట. పెళ్లి సమయంలో అమ్మాయి ఎముకలను అబ్బాయి సమాధిలో ఉంచుతారు. తద్వారా వారు కలిసి జీవించవచ్చని నమ్మకం. ఇక సాధారణ పెళ్లిలాగే ఈ పెళ్లి కూడా అట్టహాసంగా జరుగుతుంది. వధువు కుటుంబ సభ్యులు వధువు కోసం డబ్బు డిమాండ్ చేస్తుంటారట. నగలు, పని మనుషులు, ఇల్లు కట్నంగా ఇస్తారు. కానీ ఇవన్నీ కాగితంపై రాసి ఇస్తారు, వాస్తవంగా మాత్రం ఇవ్వరు. కొన్ని చోట్ల శవాలను దొంగలించి జీవించి ఉన్న స్త్రీలను చంపేసి కూడా ఇలాంటి వివాహాలు జరిపించారన్న కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే చైనాలో యువతులు పెళ్లి కాకుండా చనిపోతే తల్లిదండ్రులు అవమానంగా భావిస్తారు. ఫలితంగా చనిపోయిన యువతులకు కూడా వివాహాలు జరిపిస్తారు. వివాహం కాని వారికి మరణానంతరం దైవ ఆశీర్వాదం దక్కదనేది చైనాలో మరో నమ్మకం. కాగా ఈ వివాహాల్లో మృతులకు బదులుగా కొన్నిసార్లు వెదురు పుల్లలతో చేసిన బొమ్మలు లేదా వారి అస్థికలు ఉంచిన కుండలను వాడతారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సమాధుల నుంచి మహిళల శవాల్ని తవ్వి తీసిన ఘటనలు కూడా అనేకం వెలుగు చూశాయి. మరోవైపు అవివాహిత పురుషుల వంశాన్ని కొనసాగించేందుకు వారికి ఇలాంటి పెళ్లిళ్లు చేస్తారు. ఆ తర్వాత మృతుల భార్యలు పిల్లల్ని దత్తత తీసుకొని వారికి మృతుడి ఇంటి పేరును పెట్టుకోవచ్చు. వివాహం, అంత్యక్రియల క్రతువులు కలగలిపి ఉండే ఈ వివాహం చైనాలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. అయితే ఈ ప్రేతాత్మల పెళ్లిల కోసం యువతుల మృతదేహాలను లేదా అస్థిపంజరాలను దాదాపుగా 5 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతే డబ్బు సంపాదించడం కోసం ఆడపిల్లలను చంపేస్తున్నారు. బొగ్గు గనులు ఉన్న షాంగ్జీ ప్రావిన్స్ లో ఈ పద్ధతి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. చాలా మంది పెళ్లి కాని యువకులు అక్కడ పనిచేస్తున్నారు. వారు గనిలో ఖననం చేయబడి చనిపోతారు. అలా చనిపోయిన వాళ్లకు అమ్మాయిల శవాలతో వివాహం చేస్తారు. మరోవైపు ఈ ఆచారాన్ని నిషేధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తి తన కూతురుని పెంపకానికి ఇచ్చిన దంపతులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆత్మల పెళ్లి కోసం తన కూతురి మృతదేహాన్ని వారు 7.74 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించడం దుమారాన్ని రేపింది. 2006లో బాధితుడు తన కూతురుని పెంపకానికి ఇచ్చాడట. అప్పటికే అతడికి పిల్లలు ఉండటం, చిన్నారిని పెంచే ఆర్థిక స్తోమత లేకపోవడంతో అప్పట్లో అతడిలా చేశాడు. అయితే పెంపుడు తల్లిదండ్రులు తన కూతురిని నిత్యం వేధించేవారని, ఆ బాధలు తాళలేక ఆమె 16 ఏళ్లు చిరుప్రాయంలోనే ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు. అప్పుడు ఆమె మృతదేహాన్ని కూడా అమ్ముకున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బులు చేతులు మారినట్టు రుజువు చేసే ఆధారాలు పోలీసులు సేకరించినా ఆత్మల పెళ్లిళ్లు చట్ట వ్యతిరేకం కాకపోవడంతో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. గ్రామీణ అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో ఈ దురాచారం ఎక్కువగా కనిపిస్తోంది.